ఉన్నారు. ఇస్లాంలో కట్నం అనేది హరాం అండి. మరి కొంతమంది ఏమంటున్నారంటే మాకు డబ్బులు అయితే వద్దండి, మీ అమ్మాయికే కదా ఒక 10 తులాల బంగారం వేయండి, ఒక ఫ్లాట్ ఇప్పించండి, ఒక అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ ఇవ్వండి, మీ అమ్మాయి ఉంటుంది కదండి, ఒక ప్లాట్ ఇప్పించండి, రేపు మీ అమ్మాయినే బాగా చూసుకోవాలి కదండి, ఒక బైక్ ఇప్పించండి, రోజు కూడా మీ అమ్మాయిని కూర్చోబెట్టుకొని గిర్రన తిప్పుతాడు కదండి, ఒక కారు ఇప్పించండి, మీ అమ్మాయినే కూర్చోబెట్టుకుంటారు కదండి అని ఈ విధంగా. ఉదాహరణకి మీరు అన్నం ఇలా తినట్లేదు, ఇలా తిప్పేసి ఇలా తింటున్నారు అనమాట. ఇలా ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తూ దొంగ పద్ధతిలో తినడం అనమాట. ఈ పద్ధతి ఏంటంటే ఇది ఒక రిష్వత్, ఒక లంచమే ఇది, కానీ వేరే పద్ధతులు తింటున్నారు అనమాట. ఉదాహరణకి యా అయ్యుహల్లదీన ఆమను లా తఖూలు అమ్వాలకుం బైనకుమిల్ బాతిల్ అని చెప్తున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరా నిసా 4:29 ప్రకారంగా, ఓ విశ్వాసులారా, ఇతరుల సొమ్మును అక్రమమైన పద్ధతుల ద్వారా మీరు తినకండి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నాడు. కానీ ఇవన్నీ కూడా అక్రమమైనటువంటి పద్ధతులు. అల్లాహు అక్బర్. నిజంగా సోదరులారా, ఇస్లాంలో మ్యారేజ్ అవ్వడానికి 4 విషయాలు కావాలి, గుర్తుపెట్టుకోండి. ఈ 4 విషయాలు అంగీకరిస్తే ఇక్కడ వివాహం కానటువంటి పురుషులు, వివాహం కానటువంటి స్త్రీలు ఎవరైనా ఉంటే వివాహం ఇప్పుడే స్టేజ్ మీద చదివించవచ్చు. అదేంటి 4 విషయాలు గుర్తుపెట్టుకోండి. 1, ఈజవర్ హుబుల్, అమ్మాయి అబ్బాయి పరస్పర అంగీకారం, మొదటిది. 2వది, అమ్మాయి తరపున వలి ఉండాలి, తండ్రి, అన్న లేదా చాచా. 3వది, 2 సాక్షులు. 4వది, అబ్బాయి మెహర్ ఇవ్వాలి. ఈ 4 విషయాలు షరియత్లో కంపల్సరీ. ఖుత్బా మస్నూన్ అనమాట. ఖచ్చితంగా ఖుత్బా చదివితే శుభాలు ఉంటాయి, చదవకుండా నిఖా అయిపోతాయి. ఈ 4 విషయాలు ఉంటే మాషాల్లా నిఖా. ప్రపంచంలోనే ఇంత తేలికగా నిఖాను చూపించినటువంటి ధర్మం ఇంకా ఏదీ లేదు. అల్లాహు అక్బర్. ఈరోజు కష్టతరం చేసుకున్నాం. మంగ్ని అని, చాందిని అని, హల్దీ అని, ఇంకా రకరకాల పద్ధతులు మనం పెట్టుకున్నాము. ఇస్లాంలో ఇలాంటి పద్ధతులు లేవు. అర్థమైందా? కాబట్టి అబ్బాయి అమ్మాయికి మెహర్ ఇవ్వాలి, కానీ అమ్మాయి నుండి పైశాచికత్వంగా డబ్బుల రూపంలో, కానుకల రూపంలో, బైక్ రూపంలో, కార్ రూపంలో, ఫ్లాట్ రూపంలో, ప్లాట్ రూపంలో, బంగారం రూపంలో, పొలాల రూపంలో కన్నేసి చివరికి ఏం చెప్తున్నారంటే మంచిగా హమ్ జోడేకి నా రకం హమ్ నైలేతే అంటారు. హమ్ నైలేతే లేకిన్ సిర్ఫ్ సోనాతో దాలోనా తుమారీ బేటీ కూర్చున్నా అని అంటుంటారు. బంగారం ఇవ్వచ్చు కదా మీ అమ్మాయి కోసమే, ఇల్లు ఇవ్వచ్చు కదా మీ అమ్మాయి కోసమే. ఇవన్నీ కూడా ఇస్లాంలో దొంగ తిరుగుళ్ళకి ఇస్లాంలో ఎలాంటి స్థానం లేదు. చూడండి, ఒక విషయం చెప్తాం. అబూబకర్ సిద్దీక్ రలియల్లాహు అన్హు వారు ఎప్పుడైతే చనిపోయారో ఆయన ఆస్తి ఎంతో తెలుసా? 40 మిలియన్స్ అయింది. అంత పెద్ద ఆస్తిపరుడు అబూబకర్ సిద్దీక్ రలియల్లాహు అన్హు. ఇస్లాం స్వీకరించగానే 40,000 దినార్లు ఏం చేశారు? గులాంలను విడిపించాయి అని చెప్పేసి ఇచ్చేశారు. అలాంటి అబూబకర్ సిద్దీక్ రలియల్లాహు అన్హు వారు ఒక ధనవంతుడు. ఆనాటి బిల్ గేట్స్ అబూబకర్ సిద్దీక్ రలియల్లాహు అన్హు. ఆయన కూతురు ఎవరు? ఆయిషా రలియల్లాహు అన్హా వారు. ఆయిషా రలియల్లాహు అన్హా వారి యొక్క వివాహం ఎవరితో జరిగింది? జగద్గురువు రహ్మతుల్ ఆలమీన్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో జరిగింది. ఏదైనా కానుకలు ఇచ్చారా? బంగారం ఇచ్చారా? ఇవ్వలేదు. మీరు ఆశ్చర్యపోతారు, కనీసం భోజనాలు కూడా పెట్టలేదు. ఎవరు? ఆనాటి ప్రపంచ కుబేరుడు, ఆనాటి ధనవంతుడు అబూబకర్ సిద్దీక్ రలియల్లాహు అన్హు వారి యొక్క కూతురి వివాహం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో జరిపించారు. ఆయిషా రలియల్లాహు వారి యొక్క ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క వివాహం. కానీ ఎలాంటి కట్న కానుకలు, బంగారం ఏది కూడా ఇవ్వలేదు. దినాలు, దిర్హాంలు, ఇల్లు, ఫ్లాట్ ఏది కూడా ఇవ్వలేదు. అది. కానీ కొంతమంది ఏమంటున్నారంటే పెళ్ళిళ్ళని కష్టతరం చేసేసారు. ఎలాంటి కష్టతరం చేసేసారంటే ఈరోజు ఆటో నడిపేటటువంటి వ్యక్తి 3 లక్షలు కట్టమడుగుతున్నాడు. ఈరోజు ట్యాక్సీ డ్రైవర్ అయితే 5 లక్షలు కట్టమడుగుతున్నాడు. అలాగే ఈరోజు ఒక బిజినెస్ చేసేటటువంటి వ్యక్తి 10 లక్షలు కట్నం కావాలంటున్నాడు. అదేవిధంగా ఈరోజు ఒక గ్రాడ్యుయేట్ అయితే 15 లక్షలు కావాలంటున్నాడు. ఒక ఎంబీబీఎస్ డాక్టర్ అయితే వీడు ఏకంగా 50 లక్షలు మా తల్లిదండ్రులు అక్కడ మెడిసిన్ సీట్ కోసం కట్టారు, మొత్తం ఇవ్వండి అంటున్నాడు. అలా ఒక ఇంజనీర్ అయితే 25-25 లక్షలు కావాలంటున్నాడు. ఇప్పుడు మీరు ఆలోచించుకోండి, మీ రేటు ఎంత? మీరు ఆలోచించుకోండి, మీ రేటు ఎంత? మీ పిల్లల రేటు ఎంత? ఇక్కడ సోదరిమణులు కూర్చున్నారు. నవ్వుకొని వెళ్ళిపోవడానికి కాదు, షరియత్ ధర్మంపై నడవండి. వివాహాలను సులభతరం చేయండి. వివాహాలను మసీద్లో జరిపించండి, లేదా ఇక్కడ ఇంట్లో జరిపించండి. లక్షల రూపాయలు పెట్టి ఫంక్షన్ హాల్ తీసుకొని ఫంక్షన్ హాల్లో ₹1,00,000 తగలబెట్టేసి పెద్ద పెద్ద విందులు చేసి ఈ యొక్క డబ్బుల్ని బర్బాద్ చేయకండి. ఇంట్లో ఒక అబ్బాయి నేను చదువుకుంటాను అంటే కాలేజీలో ఫీజు కట్టడం చేత కాదు, ఆ పేరెంట్స్, ఆ తల్లిదండ్రులు మిత్తికి ఫైనాన్స్కి ₹5 లక్షలు తీసుకొచ్చేసి ఏక్ దిన్ కా సుల్తాన్ అన్నట్టుగా ఎగరగొట్టేస్తున్నారు 5 లక్షలు.
అదే 5 లక్షలు మీ పిల్లల చదువు కోసం, మీ ఇంట్లో ఒక అబ్బాయి చదువు